విషయం చెప్పదలుచుకున్న అంశం కూడా ఇది ఉర్దూ సంబంధించినటువంటి సబ్జెక్టే అయినా సంస్థే అయినా ఇక్కడ అందరి కన్వీనియన్స్ కోసం తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. అట్లాగే మా మిత్రులు కూడా ఉర్దూ తెలిసినటువంటి ఉర్దూ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం వరంగల్లో గత సంవత్సరంన్నర క్రితం స్టార్ట్ అయినటువంటి ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సంస్థ. ఇది ముస్లిం ఆర్గనైజేషన్ వరంగల్లో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి సమస్యలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి 66 వార్డ్స్లో సమస్యల గురించి ముస్లిమ్స్ పర్టికులర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో నెగ్లిజెన్స్గా వాళ్ళ పరిస్థితి ఉందో వాళ్ళ గురించి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇంటింటికి వెళ్ళి కూడా హౌస్ టు హౌస్ కొన్ని ప్రాంతాలలో సర్వే చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమైనటువంటి అంశం నేషనల్ లెవెల్లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా మే నెలలో ఇస్లామియా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద బహిరంగ సభను కూడా MUDM అనగా ఈ సంస్థ అందరితో పాటుగా అందరికంటే ఎక్కువ తన యొక్క కష్టాన్ని, తన యొక్క ధనాన్ని, తన యొక్క సమయాన్ని, తమ యొక్క వేదనను అన్ని ఉపయోగించి కూడా ఆ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి అంశం, మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. కాబట్టి అప్పుడు కూడా మీరు ఉర్దూ ప్రెస్ వాళ్ళు కూడా అట్లాగే తెలుగు ప్రెస్ వాళ్ళు కూడా మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇప్పటి వరకు సమర్థిస్తూ వస్తున్నందుకు మేము ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉన్నాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి అంశాన్ని ఒకే ఒక అంశంగా తీసుకోకుండా వివిధ అంశాలు ఇక్కడ చర్చకు వస్తాయి. కాబట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రంగం గురించి ఒక్కొక్క విషయం గురించి చెప్తారు. దయచేసి ఓపికగా వినండి. ఇక్కడ ఎంఏ సుభాన్ భాయ్ మీకు తెలిసి ఉండాలి. ఎంఏ సుభాన్ భాయ్ వరంగల్ జిల్లాకు సంబంధించి MUDM ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆస్బాదీ ఏమే ముఖ్యమైనటువంటి అంశం చెప్పవలసింది. ఇక్కడ ఇస్లామియా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి వక్ఫ్ వ్యతిరేక సవరణ చట్టం గురించి పెట్టినటువంటి ఆ బహిరంగ సభలో MUDM తరఫున అగ్రభాగాన ఉండి దాన్ని విజయవంతం చేయడం కోసం మేమందరము కూడా ఆర్నిషలు పనిచేసినాము. ఈ పనిచేసినటువంటి అంశాన్ని మళ్ళీ ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా అది రద్దయ్యేంత వరకు కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి దేశవ్యాప్తమైనటువంటి ఆందోళన యొక్క షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారంగానే ఇక్కడ వరంగల్ జిల్లాలో కంప్లీట్గా పూర్తి స్థాయిలో ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ ఆ యొక్క మా సంస్థలు అనగా ఈ సంస్థలు ఇదివరకైతే ఏ రకంగా పార్టిసిపేట్ చేసిందో వచ్చేటువంటి రోజుల్లో కూడా మొత్తం ఉద్యమాలన్నింటిలో కూడా తమ యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి అంశం MUDM ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకునేటువంటి ఏ ఉద్యమ స్వరూపాన్నైనా ఏ ఉద్యమాన్నైనా కానీ ఏ స్థాయిలోనైనా కానీ ఇప్పుడు 3వ తేదీ రోజు బంద్ ప్రకటిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మార్నింగ్ నుండి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా ఆ మధ్యాహ్నం వరకు ఎట్లాగో పిల్ల దసరా కాబట్టి మా వాళ్ళు కూడా ఆలోచించే ఉంటారు. వేసేవారికి పనులు అవుతుంది కాబట్టి దుకాణాలు బంద్ అనేది అంశం ఇది ఉండవచ్చు. ఎందుకంటే దసరా అంటే తెలంగాణలో ఎవరికి తెలియని విషయం కాదు. కాబట్టి కాకపోతే కొంచెం 2వ తేదీ గాంధీ జయంతి దసరా వచ్చింది కాబట్టి రెండు భిన్నమైనటువంటి అంశాలు ఇవి. ఈ భిన్నమైనటువంటి అంశాలను కూడా ఎట్లా లెక్కలో తీసుకోవాలి ఏంటనేది తెలంగాణ సమాజానికి బాగా ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్సే. కాబట్టి 3వ తేదీ వరంగల్ జిల్లాల వరకు MUDM బాధ్యత వహిస్తుంది, అగ్రభాగాన నిలబడుతుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు భుజం కలిపి ముందు నిలబడుతుందని ఈ యొక్క సందర్భం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అట్లా ఇదివరకు కూడా చేసినటువంటి పద్ధతిలో ఇప్పుడు రామ్లీలా మైదానంలో కూడా సిట్ ఇన్ ప్రోగ్రామ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిక్లరేషన్ ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారం ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు గురించి తెలిసిన వాళ్ళ అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే ఇది హైదరాబాద్ నుండి దీని యొక్క పుట్టుక మరియు దీని యొక్క ఎదుగుదల, దీని పెరుగుదల, దీని యొక్క స్వభావము హైదరాబాద్ పట్టణం నుండే ఇది ఆవిర్భవించింది. అట్లాగే భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు
75% దురాక్రమణకు గురైనటువంటి ఈ తెలంగాణ గురించి కూడా ఈ యొక్క ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు బాధ్యత తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నాము. ఆ రకంగానే వరంగల్లో ఉన్నటువంటి దురాక్రమణకు గురైనటువంటి వక్ఫ్ ఆస్తులను సంరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి, ముస్లిం సమాజం ఒక్కటే కాకుండా న్యూ డెమోక్రటిక్ ఫోర్సెస్, సెక్యులర్ ఫోర్సెస్ అందరూ కలుపుకొని ఒక ఉద్యమం లాగానే ఇదివరకు ఇక్కడ వరంగల్లో చేసినటువంటి చరిత్ర కూడా ఇప్పటి వరకు అట్లాగే ఉంది. ఎప్పుడూ కూడా కమ్యూనల్ వైలెన్స్, కమ్యూనల్ ఫీలింగ్స్, కమ్యూనల్ వైరస్ అనేది వరంగల్ సమాజానికి, వరంగల్ ప్రజలకు ఎవరికి కూడా అది తెలియకుండానే ఉంది. కానీ దీన్ని భంగపరిచి ఒక రకంగా ఈ యొక్క బ్యాలెన్స్ తప్పించి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎవరిని చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తూ ఆ యొక్క ప్రజలను తప్పుదో పట్టినటువంటి వాళ్లకు సంజాయించుకుని బతిలాడుకున్నాం. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శాంతి కొనసాగాలని చెప్పి కోరుతున్నటువంటి ఈ యొక్క సంఘం వచ్చేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ముందుండి పనిచేస్తుందని చెప్పి కూడా ఆశిస్తున్నాము. అట్లాగే మీరందరూ కూడా ప్రతి చోట ఏ ఉద్యమం జరిగినా, ఏ ప్రెస్ మీట్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా మీ హాజరు ఉంటుంది. మీరు తమ పత్రికలలో కానీ మీడియాలో ఆ యొక్క ఉద్యమ స్వరూపాన్ని, ఆ యొక్క ఉద్యమం గురించి మీరు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా మీరు చేస్తారని చెప్పి భావిస్తున్నాను. కానీ अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आदाब। आज हम लोग यहाँ पर जमा होने का मकसद 15 सितंबर को जो सुप्रीम कोर्ट का इंटरिम ऑर्डर आया उसके खिलाफ एहतजाज दर्ज करते हुए ये प्रेस कॉन्फ्रेंस रखी गई। जैसा कि आप लोग बखूबी वाकिफ है कि वक्फ अमेंडमेंट एक्ट 2025 में कुछ शराइत के ऊपर मुस्लिम तंजीमें, मुस्लिम सियासी कायदीन और सिविल सोसाइटीज वाले जो है सुना सुप्रीम कोर्ट को अप्रोच हुए कि ये बिल, ये एक्ट को जो है सुना कंप्लीट रिपेल करेगा। और सुप्रीम कोर्ट को इंटरिम ऑर्डर दिया जिसमें अगर कोई नौ मुस्लिम मुसलमान बनता है तो 5 साल का जो वक्फा एक्ट के अंदर था कि अपनी जायदाद को वक्फ करने के लिए तो उसके ऊपर रोक लगाई। दूसरा, जो कलेक्टर को एख्तियार दिए थे सेक्शन 3C के तहत कि कोई भी डिस्प्यूट अगर अराइज हुआ तो कलेक्टर आर्बिट्रेशन करके जो है सुना वो इशू को रिजॉल्व करे, तो उसके ऊपर भी जो है सुना सुप्रीम कोर्ट रोक लगाई। मगर क्योंकि वक्फ के जायदाद वक्फ बोर्ड के अंदर गैर मुस्लिमों को जो है सो 3 से 4 लोगों तक जो है इसमें शामिल करने का जो इक़दाम यानी मंजूर करी उसकी हम मुखालिफत करें। और वक्फ बाय यूज़र के ताल्लुक से भी सुप्रीम कोर्ट से जो है सो बहुत सारी उम्मीद थी कि इसको प्रोटेक्ट किया जाए, मगर उसके ऊपर सुप्रीम कोर्ट ने किस किस्म की जो है सुना टिप्पणी नहीं की और जो है उसके ऊपर किसी वाज़े तौर पर अपना रवैया पेश नहीं करी। ये ना सिर्फ हमारे दीन के बल्कि हमारे जो है सुना आईनी हुकूक के भी खिलाफ है। इसकी हम पुरजोर मुखालिफत कर रहे हैं और मजम्मत कर रहे हैं। रही बात, जैसा कि आप लोग जानते हैं कि ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत गुज़िश्ता एक प्रोटेस्ट का जो है सुना सिलसिला जारी था और क्योंकि मैटर कोर्ट में पेंडिंग था तो उसको कुछ वक्फे के लिए रोका गया। फिर अब दूसरे मरहले की शक्ल में सितंबर, अक्टूबर और नवंबर 30 तारीख तक जो है सुना डिफरेंट प्रोटेस्ट की जो है सुना एक्टिविटीज़ को अंजाम देना है। इस पे मुस्लिम यूनिटी एंड डेवलपमेंट मूवमेंट MUDM पूरे तरीके के साथ लब्बैक बोलते हुए ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के तमाम एहतजाजी प्रोग्राम में जो है शामिल होगा। खास करके जो आने वाले अक्टूबर 3 तारीख को जो बंद का ऐलान किया गया, नेशनल लॉकडाउन का जो है सुना के प्रोग्राम मुस्लिम पर्सनल लॉ बोर्ड ने ऐलान किया,
उस पर MUDM पूरी तरीके से टाइट करता है और शहरान वरंगल के जितने भी ताजरीन हैं उनसे ये अपील करता है कि 3 तारीख को सुबह 8 बजे से दोपहर के 2 बजे तक इसको पूरा मन बंद की शक्ल में और अपना एहतजाज दर्ज करने के लिए अपने अपने दुकानों को जो है सो अपने तिजारत के जितने भी चीज़ें हैं उनको बंद करके ये प्रोटेस्ट में शामिल हो और ये प्रोटेस्ट कामयाब बनाने के लिए डिस्ट्रिक्ट यूनिटी एंड डेवलपमेंट मूवमेंट अपील कर रहा है इस प्रेस कॉन्फ्रेंस के लिए। जज़ाकल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाई मैंने जरा लेट हो गया, क्योंकि नहीं समझना 3 तारीख इंशाल्लाह बराबर आप लोगों के लिए लंच कराना जरूरी है। क्या है 3 तारीख पर्सनल लॉ बोर्ड के जानिब से हमारे MDUM जो तस्वीर है ना उसकी तरफ से 3 तारीख को बंद के आगाज दे रहे हैं। सब मिल के बंद के आगाज को कामयाब करना, वारंगल, अनंतकुंडा, खाजीपेट सब हर जगह से बंद का आवाज़ दे रहे हैं। उसमें MUDM जो काम कर रही है ना, स्टार्टिंग से काम कर रही है। हर जो पार्टियों को, जो मुखालिफ पार्टियां हैं उसको भी सपोर्ट करेंगी। हर चीज़ को हम आगे बढ़ के काम करेंगे। इसलिए क्या है बोले तो वारंगल में बंद करने का, कपड़ों की दुकान हो, जो अपने जो इस्तेमाल में नहीं आते हैं ना, वो शॉपों दुकानों में 2 बजे के बाद खोलने का आवाज़ दे रहे हैं। 8 बजे से 2 बजे तक बंद का पर्सनल लॉ बोर्ड की तरफ से MDUM वाले बंद करना चाह रहे हैं। आगे ये कमेटी जो है ना, तस्वीर जो है ना अच्छी बनेगी, अच्छी रहेगी, अच्छे गरीब गुरबाओं को के लिए काम करेगी। उसके लिए हम लोग सब मिल के इसमें हिस्सा लेके काम करने की जरूरत है। और लोग भी जो भी शरीक होना चाह रहे हैं इसमें MDUM में, आइए हम सब मिल के काम करेंगे। और 3 तारीख को बंद का आवाज़ दे रहे हैं, उसमें मदद करने की ये कर रहे हैं। दुकानदारों सब मिल के बंद करिए। वो लोग को भी जाके हम मिलेंगे, बात करेंगे, बोलेंगे, बंद का आवाज़ उठाएंगे। और मंडी बाजार में 2 बजे सब मिलके इसके बाद सोच के क्या करना है क्या नहीं करना है हम बोलेंगे। बहुत बहुत शुक्रिया अदा करता हूँ। मुस्लिम पर्सनल लॉ बोर्ड जो फाइट कर रहे हैं, जो इसके ताल्लुक से जो है तमाम मुसलमान एकजुट हैं और एकजुट रहेंगे। और इसके हर काम के लिए हर मुसलमान आगे आ रहा है। उसी तरह से MUDM जो वारंगल की सतह पर जो जमात है, जो तंजीम है, ये अपने तरफ से ऐलान कर रही है कि हम लोग मुस्लिम पर्सनल लॉ के हर एहतजाज के साथ रहेंगे और उसका काम को साथ देंगे। कि हमारा अपना वली फर्ज बनता है। रही बात के बंद की जो बात है ना, उस रोज़ का हमारा खास प्रोग्राम है दिखाने का कि उस दिन हम लोग अपने तरह से पूरा साथ देंगे और उसको बंद को कामयाब कराएंगे। इसके आगे भी अगर मुस्लिम पर्सनल लॉ जो भी प्रोग्राम चापान करेंगे उसके ऊपर हम बराबर उसका साथ देंगे। उसका काम के साथ कांधे पे कांधे चलेंगे हम लोग। और तमाम ताजिरान से, मुस्लिम ताजिरान से खास कर हमारी इंतजा है MUDM की कि अपने कारोबार को सुबह से 2 बजे तक बंद रखें ताकि हम इनकी सबूत साबित दे सकें। तो यहाँ हमारी इंतजा को कबूल करते हुए आप लोग साथ दें, हमारा टेबल के मुस्लिम पर्सनल लॉ का समझ के साथ दें। ठीक है सर। వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏప్రిల్లో ఏదో మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముస్లింల పైన ఏదో రుద్దాలని ప్రయత్నించి దాన్ని
సక్సెస్గా చేసి ఒక చట్టం రూపంగా అమల్లోకి తీసుకొని వచ్చింది. అది మరి ఎవరికి విరుద్ధం, ఎవరికి మంచిది అనే విషయం ఈ మధ్య చాలా చర్చనీయాంశం అయింది. అయితే ఈ సమాజం అంటే భారతదేశ చట్టం అంటే ఇప్పుడు దీనికి విరుద్ధంగా, ఈ చట్టానికి విరుద్ధంగా ఎన్నో వందల కంప్లైంట్స్ సుప్రీంకోర్టుకు అందజేయబడింది. అది ఎన్నో సంస్థల ద్వారా చేయబడింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవై మరియు బృందం దాన్ని పరిగణనలోకి తీసుకొని సెప్టెంబర్ 15వ తారీఖు మధ్యంతర ఒక తీర్పునిచ్చింది. దానికి విరుద్ధంగా అంటే దానిలో కొన్ని మార్పులను మేము స్వీకరిస్తూ ఇది ముస్లిం హక్కుల పరిరక్షణకు విరుద్ధంగా భావిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కొన్ని చర్యలు తీసుకోవడానికి, దీనికి వ్యతిరేకంగా ఇది ఎందుకు చర్యలు తీసుకోవడం అంటే ఏదైతే ఈ చట్టం వచ్చిందో ఆ చట్టం గురించి మొత్తం భారతదేశ ప్రజానికానికి తెలియాల్సి ఉన్నది. అందువలనే ఈ 3వ తారీఖు బంద్ ప్రకటించింది. దానికి వరంగల్ సంస్థ అయిన మన MUDM ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు సంవత్సరం పైబడి మన వరంగల్లో సాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. మనం గతంలో జరిగిన ఒక పెద్ద ప్రోగ్రాము ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు చాలా కష్టపడి దాన్ని మీరు చూశారు. ఇస్లామియా గ్రౌండ్స్లో 10,000 మందికి పైబడి వాళ్ళను కష్టపడి అది సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే దానికి మూల కారణము మన ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూమెంట్. అదేవిధంగా ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ సుభాన్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా 3వ తారీఖు ముస్లిం పర్సనల్ లా బోర్డు బంద్కు పాక్షిక బందే కానివ్వండి, అది మొత్తం భారతదేశ బంద్ను ప్రకటించిన దానికి పూర్తి మద్దతు చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. థ్యాంక్ యూ. Assalamualaikum warahmatullahi wabarakatuh. The Muslim Personal Law Board has challenged the Article 14, 25 and 56, the Supreme Court, and the Supreme Court has passed the interim order stating some issues and leaving some issues. Now the Muslim Personal Law Board is going for an appeal. For which the Warangal MUDM Muslim Unity and Development Force is with the Muslim Personal Law Board, for which this press conference was conducted. On 3rd Friday, we are conducting a bandh in Warangal, full bandh from 8 o'clock morning to 2 o'clock, for which the press and all the organizations in Warangal should support us for the bandh. Thank you. MA Subhan, MUDM, Muslim Unity and Development Movement President. Abdulani Zubair, ఈయన కూడా MUDM చీఫ్ అడ్వైజర్. मुन्ना भाई MUDM, बाबर भाई और उधर वर्किंग प्रेसिडेंट मुन्ना भाई, अफजल भाई और खलील और असलम भाई, परवेज, रोहित, ये लोग हैं. मेरा नाम रईस है, मोहम्मद अयूब भी बोल सकते हैं, वाइस प्रेसिडेंट हो जो भी है. फिर इसको बॉडी को फिर एक बार रिशफल करेंगे, फिर उसको दूसरे तरीके से इसको पेश करेंगे नेक्स्ट इन कमिंग डेज. प्रेस को बुलाने का मतलब ये था कि
जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड का जो कॉल है पार्शियल बंद फ्रॉम 10 AM टू 2 PM तक है, उस वक्त को ऑब्जर्व करने के लिए, और इससे पहले जो मई के महीने में मीटिंग हुई थी इस्लामिया कॉलेज में, उस तरीके का प्रोटेस्ट प्रोग्राम्स हो, धरना हो, जो भी ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड कॉल करेगा हिंदुस्तान सतह पर, उसको वारंगल में अमल करने की और जिद्दोजहद करने की। और वो लोग अगर कोई है या फिर अगर नहीं है या फिर अगर कोई हमसे मिल सकते हैं या हम जाके हर एक महीने में मिल सकते हैं, तो हम बराबर ये MUDM की तरफ से आगे जाकर इसको कंसल्टेट करेंगे और इसको एक ऑर्गेनाइजेशन के शक्ल देकर कंप्लीट तरीके से इसको खड़े करके वारंगल में सिर्फ मुसलमानों के मसाइल नहीं बल्कि दूसरे मसाइल भी जो खासकर होते हैं, वो उसमें भी कुछ लोगों की इमदाद करने के मामला हो, या फिर गवर्नमेंट में हो या म्यूनसिपल सतह पर, या फिर MLA कॉन्स्टिट्यूंसीज हो, MPs हो, उसमें कुछ मामला अगर आते हैं तो उसके ऊपर भी कुछ काम करने के लिए हर महीने से 2 या 3 आदमियों को लेकर इस कमेटी को स्ट्रॉन्ग और स्ट्रेंथन करने की ये कोशिश है। और ये MUDM की तरफ से ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के जितने भी प्रोग्राम्स होंगे आइंदा, और पूरे प्रोग्राम्स में MUDM आगे बढ़कर सबके साथ और सबसे भी आगे बढ़कर हिस्सा लेगी, अपना टाइम लगाएगी, अपना वक्त पैसा जो भी चीज़ हो सकता है कौम के लिए और कौम के प्रॉपर्टीज को बचाने के लिए होने वाला है, ये इसमें रहे कोशिश करना तो फर्ज बनता है। तो ये हिसाब से हम आगे बढ़कर आपके साथ रहेंगे। और उम्मीद ये भी है कि तेलुगु प्रेस और उर्दू प्रेस हमारे साथ जितने सालों से कौन से भी काम में जो साथ दिया है अब तक भी और आइंदा भी साथ देने की उम्मीद भी हम रखते हुए ये अपील तो है 3 तारीख के दिन की। और जैसा भी प्रोग्राम फर्दर इंफॉर्मेशन हमको ऑल इंडिया सतह पर आएगा उसके हिसाब से हम प्रोग्राम करेंगे। और इस प्रोग्राम एक ही मुकाम पर नहीं होगा, अलग अलग मुख्तलिफ इलाकों में मुख्तलिफ डिविजन्स में भी ये प्रोग्राम करने का मामला होगा। जब भी तय होगा ये फिर आपके सामने उस प्रोग्राम को पेश करेंगे। जिला वारंगल के और वारंगल म्यूनसिपल कॉर्पोरेशन, ग्रेटर वारंगल म्यूनसिपल कॉर्पोरेशन के हुदूद में जो मुस्लिम यूनिटी और डेवलपमेंट मूवमेंट का क्याम करके और इसके अंदर तमाम फिलवक्त कॉर्पोरेशन, ग्रेटर वारंगल कॉर्पोरेशन के हुदूद में जो मुसलमान हैं, तमाम लोगों के इत्तेहाद का जो है प्रोग्राम के लिए जो MUDM को तरतीब दिया गया, उसके तहत पूरे ग्रेटर वारंगल के हुदूद में जितने भी मुसलमानों के जो भी मसाइल हैं, उन मसाइल को हल करने के लिए उसके साथों साथ सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट की तरफ से माइनॉरिटीज़ के हक में जो भी जो है मुराद दिए जाते हैं, उनको उन तक पहुँचने के लिए हम रहनुमाई करते हुए इसी तरीके से मुसलमानों के जो भी मसाइल हैं उन मसाइल को हल करने के लिए, और सियासत में मुसलमानों की कोई रहनुमाई नहीं है, सही रहनुमाई कोई देने वाली पार्टी नहीं है, लेकिन इन पार्टियों को भी जो है हम मुत्तहिद होकर के अपनी जो है रहनुमाई में हमारी अपनी जो है सिफारिशात के मुताबिक, हमारे डिमांड के मुताबिक उन लोगों को भी जो है मुसलमानों का हक देने के लिए ये तमाम रहनुमायाना काम करने के लिए MUDM को कायम किया गया। अल्हम्दुलिल्लाह वो तकरीबन वारंगल में तमाम मुसलमानों के इत्तला में आ चुकी है। और इसी बीच जो है मरकजी हुकूमत जो मुसलमानों के खिलाफ, जो मुसलमानों के आबाई जायदादें हैं, जो 200-300 साल से लेके जो है औकाफी जायदादें हैं, और जब हिंदुस्तान आज़ाद होने के बाद में इन औकाफी जायदादों के लिए तहफ़्फ़ुज़ के लिए वक्फ बोर्ड का जो है वक्फ कानून बनाया गया, और ये दस्तूर के अंदर वक्फ के जो है जो मुराद दी गई है, वक्फ के ताल्लुक से जो दस्तूर में जो सेक्शन बने हैं उसके मुताबिक उस वक्त जो है जो भी बाबा साहेब अम्बेडकर जो दस्तूर लिखे हैं, दस्तूर बनाए हैं, उस दस्तूर के मुताबिक
हिंदू भाइयों के लिए देवदाय शाखा और मुसलमानों के लिए औकाफ बोर्ड वक्फ जायदादों का डिपार्टमेंट, इस तरीके से पूरा अलग अलग बनाया गया दस्तूर में, उसके मुताबिक चलता हुआ आया। लेकिन आज तक इसके बारे में, इससे पहले जब तक ये बीजेपी हुकूमत नहीं आई, उस वक्त से पहले कभी कोई शिकायत नहीं थी। ये अलग बात है कि औकाफी जायदादें लाखों एकड़ में हैं और जो मुसलमानों के फलाह व बहबूदी के लिए, मुसलमानों के इस्तेमाल के लिए ये जो है साहिब जायदाद वक्फ करे हैं और वो वक्फ की हुई जायदादों को वक्फ बोर्ड जो है अपनी तहवील में लेके ये उससे जो है कौम मुस्तफीद करने की कोशिश कर रही है। लेकिन बीजेपी हुकूमत जब मरकज में आई है, उस वक्त से लेके मुसलमानों के जो हालात बिगाड़ने की जो कोशिश, हर मुमकिन कोशिश करते हुए, हर किस्म के हरबे इस्तेमाल करते हुए जो कुछ भी किया है, उसके तहत करते करते आज जो है औकाफी जायदादों को भी अपने तहवील में लेके अपने मनमानी जो है जो इस्तेमाल करने के लिए ये लोग जो है इस कोशिश के तहत ये औकाफी जायदादों के लिए वक्फ अमेंडमेंट बिल को लाया गया और ये पार्लियामेंट में भी पास करके जो है इसको अमल करने की कोशिश की जा रही थी। वरंगल के नहीं बल्कि पूरे हिंदुस्तान के अंदर जितने भी उलमाए कराम हैं, दानिशवरान हैं और सियासतदान हैं, ये तमाम लोग जो है ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत काम करते हुए इसके खिलाफ में आवाज उठाई और सुप्रीम कोर्ट में भी केसें डाल दिए हैं। अल्हम्दुलिल्लाह वो भी चल रहे हैं और इसके बावजूद भी धरने और एहतजाजात वगैरह सब करते हुए आए हैं। 15 सितंबर को सुप्रीम कोर्ट ने जो इंटरिम आर्डर दिए हैं उसमें 4-5 चीजों के ऊपर कुछ रियायत किए हैं, लेकिन हम ये चाहते हैं कि ये वक्फ अमेंडमेंट बिल मुकम्मल तौर पे रद्द किया जाए और इसको जो है किसी भी हाल में, किसी भी तरीके से, किसी भी नुक्ते नजर से कोई किस्म की अहमियत ना दिया जाए, ये हमारी जो है डिमांड है। ऑल इंडिया पर्सनल लॉ बोर्ड इसके ताल्लुक से कानूनी और हर किस्म की जो है कार्रवाई कर रही है और इसके साथ साथ पूरे हिंदुस्तान के मुसलमानों को और हिंदुस्तान के सेकुलर पार्टियों को और हिंदुस्तान के सेकुलर भाइयों को सबको साथ में लेकर के ये कानून के खिलाफ लड़ रहे हैं और उसी के तौर पर और वो लोग जो इससे पहले जो है ये गुज़िश्ता 3 माह पहले जो एहतजाजी जलसों के लिए रहनुमायाना तरीके से जो है हिदायत दी थी, उसी हिदायत के तहत 18 मई को हम लोगों ने वरंगल में ये वक्फ अमेंडमेंट बिल के खिलाफ बहुत बड़ा जलसा मुनक्किद किया गया था। उस जलसे के अंदर जैसा ये मुस्लिम पर्सनल लॉ बोर्ड का जो हिदायत आई, तब से लेके MUDM पूरी तरीके से उसके अंदर मुलविस होकर के रहनुमायाना और इसके साथ हर एतबार से सीना तान कर आगे बढ़ते हुए MUDM ने जो काम किया है वो जलसा आप लोगों के सामने किस अंदाज में कामयाब हुआ है ये आप लोग जानते हैं। अब इसके बाद ये 15 सितंबर के जो सुप्रीम कोर्ट का जो इंटरिम ऑर्डर आया, उसके बाद से बिल्कुल जो है वो नाकाबिल कबूल है। इस एतबार से मुस्लिम पर्सनल लॉ बोर्ड के जिम्मेदारान, दानिशवरान, क़यादत के ऊपर जो है रहने वाले मुस्लिम कायदीन, इसके अलावा सेकुलर रहने वाले तमाम लोग इसके जो है खिलाफ भी जो है आवाज़ उठाए और इसको जो है ये पूरा कानून को हम इंटरिम ऑर्डर नहीं, ये पूरा वक्फ अमेंडमेंट बिल्कुल मुकम्मल तौर पर रद्द किया जाए, उसके हमारी ये तहरीक है, हमारी ये जद्दोजहद है और उस वक्त तक हम ये जद्दोजहद जारी रखेंगे और मुस्लिम पर्सनल लॉ बोर्ड जो हुक्म देगी, जो हिदायत देगी, उसके मुताबिक हम अमल करेंगे। जिले वरंगल में और मुत्तहिद जिला वरंगल के अलावा बिलखुसूस ग्रेटर वरंगल के अंदर हम तमाम मुसलमानों को और सेकुलर जहन रखने वाले भाइयों को
दीगर अपनाए वतन को भी हम ये गुजारिश करते हैं कि ये जो है हमारा हक है, इसके लिए आप तमाम लोगों का साथ चाहिए और आप तमाम लोग मुस्लिम पर्सनल लॉ बोर्ड के हिदायत के मुताबिक 3 अक्टूबर को बरोज़ जुमा सुबह 8 बजे से दोपहर को 2 बजे तक अपने कारोबार, अपने काम धंधे, अपने हर किस्म के मसरूफियात को बारह ताक रख के बंद रख के अपने आप को जो है मुस्लिम पर्सनल लॉ बोर्ड के हिदायत की अमलावरी के लिए अपने आप को पेश करें। और मैं उम्मीद रखता हूँ कि ग्रेटर वारंगल के मुसलमान अपने कारोबार, अपने काम काज को भी जो है बंद रख के उस दिन जो है जुमे का दिन 3 अक्टूबर सुबह 8 बजे से दोपहर 2 बजे तक बिल्कुल जो है पर्सनल लॉ बोर्ड के हुक्म के मुताबिक, पर्सनल लॉ बोर्ड के हिदायत के मुताबिक अमल करने की हम तवक्को रखते हैं। आप लोगों से इस बारे में पुरखुलूस गुजारिश करते हैं कि आप हमारी इन आवाज़ को, ये हमारी आवाज़ नहीं बल्कि हिंदुस्तान के मुसलमानों की रहनुमाई करने वाली, हर एतबार से मुसलमानों की तहफ़्फ़ुज़ के लिए आवाज़ उठाने वाली ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की आवाज़ को, उनके हिदायत की जो है अमल करने की मैं आप लोगों से पुरखुलूस अपील करता हूँ। और इसके साथों साथ आप लोगों से ये भी गुजारिश करता हूँ कि मुस्तक़बिल में उनके जो भी हिदायत आएंगे उसके लिए भी हम आपके सामने पेश होंगे और आपका साथ लेंगे और वो हिदायत के मुताबिक अमल करेंगे इंशाअल्लाह। मैं इन कलमात के मुताबिक मैं तमाम भाइयों की शुक्र अदा करता हूँ और तमाम भाइयों के साथ में गुजारिश करते हुए अपनी बात को ख़त्म करता हूँ। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। రెడీ చేసినాము प्रेस नोट रेडी है, लेकिन एक छोटा रिक्वेस्ट है, తెలుగులో రాస్తే ఉర్దూ ఇబ్బంది, ఉర్దూలో రాస్తే తెలుగు ఇబ్బంది కాబట్టి రెండు భాషలు కాకుండానే మధ్య మార్గంగా ఇంగ్లీష్లో రాయడం జరిగింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇందులో కూడా చెప్పబడినటువంటి అంశాలు చెప్పాలంటే కూడా నేను తెలుగులో చెప్తాను, అట్లాగే మా వాళ్ళు కూడా హిందీలో చెప్తారు, లేదా నేను చెప్తాను. మూడు అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలలో ఫస్ట్ మీకు ఇవ్వబడేటువంటి ఒక ప్రెస్ నోట్ ప్రకారం అయితే ఈ ప్రెస్ నోట్లో ఆ యొక్క ఆర్గనైజేషన్ ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ సంపూర్ణంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ప్రతి కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నది. వరంగల్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి ఇది మొదటి పేరాలో ఉంది. అట్లాగే ఈ యొక్క 3వ తేదీ అక్టోబర్ నాడు పొద్దున 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల వరకు పాక్షికంగా బంద్ పాటించాలని సంపూర్ణ మద్దతు మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని మిమ్మల్ని కోరి 2వ పాయింట్ ఎంయూడిఎం తరఫున మేము ఈ యొక్క ప్రెస్ నోట్ ఇస్తున్నాము. 3వ అంశం ఏంటంటే ఈ ఎంయూడిఎం ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ వరంగల్లో ఉన్నటువంటి 66 డివిజన్లలోకి వెళ్ళి ఇద్దరు ముగ్గురిని కూడా నామినేట్ చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చేటువంటి రోజులలో ఈ యొక్క సంస్థను బలోపేతం చేయడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం కూడా ఈ యొక్క నెట్వర్క్ ను స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఈ 3 పాయింట్స్ ఉన్నాయి. దయచేసి 3 పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మా ఉర్దూ మిత్రులకైతే ఇప్పుడు తెలుగు కూడా అర్థమవుతుంది కాబట్టి నాకు ఎక్కువ ఫోర్స్ చేసి ఉర్దూ చెప్పకూడదు అని చెప్పాలని చెప్పి ఫోర్స్ చేయకండి దయచేసి. आज के हमारे जमीन के बुलावे पर आप खासकर प्रेस वालों को दिल से शुक्रिया अदा कर रहे हैं हम मीडिया की तरफ से, और तमाम जो लोग आए हैं उसी में नाम मुझे तमाम लोगों का शुक्रिया अदा करते हुए अभी इस प्रोग्राम को ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.